ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చలి పంజా విసిరింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి విపరీతమైనటువంటి చలి నెలకొంది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి పలు ప్రాంతాల్లో, పర్టికులర్గా రామగుండంలో సైతం చలికి వణికిపోతున్నారు. వృద్ధులు, పిల్లలు అంతా ఇబ్బంది పడుతున్నారు. చర్మపరమైనటువంటి వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. చలి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాతావరణ శాఖ సైతం ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. మరో 2 రోజుల పాటు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ లాంటి ప్రాంతాలకి అధికంగా చలి ఉండేటువంటి అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇక్కడ వాతావరణంలో మార్పులు వచ్చాయి. గత కొంతకాలం వరకు కూడా పర్వాలేదు అనిపించినటువంటి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 గంటలు గాంధీ ఎవరు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సాయంత్రం 5 గంటలైతే కర్ఫ్యూ వాతావరణం కనబడుతుంది. ఎక్కడ అలికిడి లేదు. సాంద్రత, జన సంచారం అనేది తగ్గిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మన మొత్తం మీద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్వీయ రక్షణ ఉండాలి. ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు, బ్లాంకెట్ వాడాలి. అవసరమైతే తప్ప ఆ చలికి బయటకు రావద్దు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద కార్మికులు ఇతరత్ర విధుల్లోకి ఉదయమే వెళ్ళేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. వాకింగ్ చేసేవారి సంఖ్య సైతం ఉదయమే వచ్చేవారు తగ్గిపోయారు. 7, 8 తర్వాత మాత్రమే ఎండ వచ్చిందంటేనే వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఎట్లా ఉంది? ఇప్పుడు ఉన్నటువంటి 4 రోజుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉన్నది? మీకు ఎట్లా అనిపిస్తుంది? చలి చాలా బాగున్నది. 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు బయటకు కూడా చాలా కష్టం. చలి వాతావరణం ఏంటి అని అంటే 5 గంటలకు పోయే వాళ్ళంతా 7:30కి పోతున్నారు. 10 నుంచి 10:30 వరకు బయటికి రావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది చలి అని. అంటే ఈ చర్మపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నదా? మీరు బ్లాంకెట్లు, స్వీయ రక్షణ, ఎందుకంటే వాతావరణం ఒక్కసారిగా చలి పెరిగింది, వాతావరణంలో మార్పులు వచ్చినాయి. స్కిన్ మొత్తం ఎక్కడెక్కడ పగిలిపోతున్నది. పాదాల పంటి రక్తాలు వస్తున్నాయి. చాలా సోరియాసిస్ అటువంటి వ్యాధులు కూడా వ్యాపించినట్టు ఏర్పడుతున్నాయి. అందుకొరకు జాగ్రత్త పడాలని అనుకుంటున్నాను. రైతుల పరిస్థితి ఏంది? మీరు కూడా పొలం కాడికి పోతున్నారు కదా, అట్లా పోయినప్పుడు అక్కడ ఒక దిక్కు నారేయాలంటే అటు చలి ప్లస్ వాతావరణంలో మార్పులు, మంచు కనబడు కూడా కనబడతలేదా? లేబర్ కూడా 10:30 వరకు వచ్చేవాళ్ళు 10:30 to 11:30 వరకు కూడా పొలాల్లో దిగుతలేరు. నారు వేసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నాట్లకు కూడా చాలా కష్టం అవుతుంది. ఇబ్బందిగానే ఉంది ఇప్పుడైతే. మొత్తం మీద వాతావరణంలో వచ్చినటువంటి మార్పులతో ఒక్కసారిగా పొలం పనులు చేసేవారికి, అలాగే సింగరేణిలో పనిచేసే వారికి, ఇతరత్ర పనుల్లోకి వెళ్ళే వారికి సైతం ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చర్మపరమైనటువంటి వ్యాధులు సంక్రమించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విపరీతమైనటువంటి చలితో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.